పట్టుకోరు మీరు పట్టుకోరు నువ్వు అందరూ కట్ చేస్తున్నారు హలో అందరికి హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్యాప్ తీసుకోవా సార్? రండి ఫోటో కోసం సార్ ఇక్కడ చూడాలి. మీరు ప్రతిరోజు ఇస్తున్నాం. ఓకే ఇక్కడ ఇచ్చే పడ్డా లాగా మంచి ఆలోచన చేసిన వాళ్ళలాగా ఒక మనసు ఉన్నారు. వారెవరు? మన నరసన్న 2-3 మాట. ఎందుకు మీరు మా కోసం ఎక్కువ ఆలోచన చేస్తున్నారు? సో 2-3 మాట మాట్లాడండి నరసన్న. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఎవరు మెల్లగా గట్టిగా రాలే. వాస్తవానికి మేము ఇక్కడ రావడానికి, మీ మాట వినడానికి మీరు గట్టిగా మాట్లాడతారనేది మరి గట్టిగా రాకపోతే ఎట్లా మరి? క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఓకే, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఓకే, ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి వాళ్ళకు రక్షణ కల్పిస్తూ ఇక్కడ మన వారి యొక్క పాస్టర్తో పాటు వారి సిబ్బంది కూడా ఇక్కడ వారికి సేవా కార్యక్రమాలు అందిస్తారు. అంటే ఈ సేవా కార్యక్రమాలు అంటే చాలా మనం చూసుకోవచ్చు. ఈ రోజుల్లో మనము తల్లిదండ్రులను మరి మర్చిపోతున్న ఘనత కూడా మనకు చాలా చాలా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకు ఇక్కడ రక్షణ కల్పిస్తూ వారికి నిత్యం సేవా కార్యక్రమాలు అందిస్తూ మరియు వారికి భోజనం ఏర్పాటుతో పాటు ఇక్కడ రక్షణ కూడా కల్పిస్తున్నాం కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు క్రిస్మస్ పండుగ అంటేనే సెలబ్రేషన్. మనందరి బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమంలో అందరు సెలబ్రేషన్ చేసుకుంటారు. సరే, మనం కూడా సెలబ్రేషన్ చేస్తున్నాం. ఆ సెలబ్రేషన్ లో మనం ఇక్కడ చాలా మర్చిపోయింది కనిపిస్తుంది మనకంటే. కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా మరియు ఇప్పటికైనా తల్లిదండ్రులను గౌరవించాలి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించకపోవడమే చాలా దురదృష్టం. ఆ ప్రభువుగా కూడా ఆయన కూడా తల్లిదండ్రులు గౌరవించింది కాబట్టి ఈ రోజు మనం ప్రభును గుర్తు చేసుకుంటున్నాం. అలాంటి ప్రభును గుర్తు చేసుకున్నప్పుడు మన తల్లిదండ్రులు మనం గౌరవించకపోవడం కూడా చాలా సంతోషమైన కారణం కాదు ఇది. కాబట్టి ఇక్కడ ఎంతమంది అయితే తల్లిదండ్రులు ఉన్నారో వారి కొడుకులు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా సరే వారి కుటుంబ సభ్యులకు కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించబోతున్నారు కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్.
హాస్టల్ వార్డన్ మరియు ఆయన ఒక సందేహంతో పాటు మరియు ఇక్కడ మనం చూసుకోవచ్చు కేక్ కటింగ్ కూడా సెలబ్రేషన్ చేస్తున్నాం. చాలా సంతోషం. వారి విద్యార్థులను తీసుకుని వచ్చి ఈరోజు చేయడం కూడా మాకు ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వార్డన్ గారు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి విద్యార్థులకు కూడా మంచి గైడెన్స్ ఇస్తూ మరియు ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్తో పాటు వారికి ఒక ప్రభు యొక్క దీవెనార్థులు ఆశీర్వాదం ఉండాలనే ఒక లక్ష్యంతోనే మీరు ఇక్కడ విద్యార్థులు తీసుకొచ్చినట్టు మాకు అనిపిస్తుంది క్లియర్గా. కాబట్టి ఈ సంవత్సరం అంతా విద్యార్థులు మంచి చదువుకొని భవిష్యత్తులో మంచి ఎదగాలి. మీరంతా మీ తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చాలి. ఎన్నో ఆశలు పెట్టుకొని మనం చదివిపిస్తారు తల్లిదండ్రులు. అలాంటి ఆశలను నెరవేర్చాలని ఒక లక్ష్యంతో మీరు కంకణ బాధులై పోవాలని చెప్పి ఈ రోజు నుంచే మీరు కంకణ బాధులుగా మీరు మారాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ప్రాంతాల నుంచి మీ ఇక్కడ హాస్టల్లో ఉంటూ నివసిస్తున్నారు. మీ తల్లిదండ్రుల యొక్క కోరికలను నెరవేర్చాలి. మంచి విద్య నేర్చుకోవాలి. విద్యలో మంచి భవిష్యత్తు రావాలి. మీకు ఇక్కడ ఈరోజు మీరు మర్చిపోకుండా మీరు 10 స్థాయికి ఎదగాలి. మంచి మంచి జాబులు సంపాదించుకోవాలని మీ వారం ముందు మీ విద్యార్థులకు అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి విద్యార్థులు భవిష్యత్తులో విద్యతోనే మొదలైతే ఏదైనా. కాబట్టి విద్య, వైద్యం, ఉపాధి అనేది ఒక లక్ష్యంగా మేము ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న పాస్టర్ గారికి మరియు వార్డన్ గారికి ఇక్కడ ఉన్న మరియు ఇక్కడ సిబ్బందికి మరియు ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. కోసం ఈరోజు ఎస్టీ హాస్టల్ ఎస్టీ నుంచి మా కోసం చాలా రుచికరంగా ఆహారం కూడా తీసుకొచ్చారు. అందుకే థ్యాంక్ యూ. మరి కేక్ కూడా తీసుకొచ్చారు. అందుకే థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. అలా ఉండాలనుకుంటాను. క్యాప్ తీసావా సార్? రండి. ఫోటో కోసం సార్ Usah